మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు. బ్యాన్ బెట్టింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదిలాపురి కాలనీ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ యొక్క ప్రజెంట్ పెనుభూతం ఏదైతే సజ్జనార్ గారు ఉక్కుపాదం మోపి కంప్లీట్గా నిర్మూలించాలని చూస్తున్న బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎంత చెప్పినప్పటికీ యువత అయితే మటుకు తప్పుదారి పడుతూ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కి అట్రాక్ట్ అవుతూ ఎంతోమంది అప్పుల పాలైపోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితి అయితే చూస్తున్నాము. ప్రజెంట్ మన ముందు సుధీర్ గారు ఉన్నారు. ఈయన కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఇద్దరిని అయితే కోల్పోయి ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వల్ల మీ యొక్క ఫ్రెండ్స్ అయితే కనుక మీరైతే కోల్పోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం వల్ల ఈ యూట్యూబర్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ దీనివల్ల ఏంటంటే మాకు తెలిసిన మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్ ఒక చిన్న మా కజిన్ బ్రదర్ అవుతాడు. వాడు హైదరాబాద్ లో ఒక చిన్న వెల్డింగ్ షాప్ ఆ టైప్ లో చేసుకుంటుంటాడు. అతను ఏం చేశాడంటే ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల దానివల్ల అప్పులు అయిపోవడం వల్ల మళ్ళీ దాన్ని కజిన్ బ్రదర్ అయినా లోన్ యాప్స్కి వెళ్ళాడు. లోన్ చేసి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అమౌంట్ పే చేయడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ నాన్న తరతరాల నుంచి వచ్చిన ఆస్తి 1 ఎకరా 2 ఎకరా కూడా పొలంలో, ఊర్లో ఉన్న పొలం, శ్రీకాకుళంలో ఉన్న పొలం అమ్మేసి ఆ అమౌంట్ కట్టి అప్పులని కూడా తీర్చడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు లోన్ యాప్స్కి ఎడిట్ అవుతున్నారు. లోన్ యాప్స్కి ఎడిట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు రిలేషన్స్కి అందరికి కాల్ చేయడం వల్ల కూడా మా ఫ్రెండ్ ఒకటి చేసుకున్నాడు ఇండైరెక్ట్ గా. దీనివల్ల పరుగు పోయింది ఊర్లో. రిలేటివ్స్ కి అందరికి కూడా అబ్బాయి అప్పులు అయిపోయాడు, అప్పులు చేసేసాడు. ఈ విధంగా చేయడం వల్ల మా రిలేషన్ ఒక అబ్బాయి ఫ్రెండే, మా కొలీగ్, మా ఫ్రెండ్ చనిపోయాడు ఒక అబ్బాయి. ఇంకా సోన్స్ అండ్ పర్సన్స్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల ఎడిట్ అయిపోయి లోన్ యాప్ దానికి ఇండైరెక్ట్ గా ఇంక్లూడ్ గా లోన్ యాప్స్ ఉంటాయి. ఈ లోన్ యాప్స్ తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ప్రాసెస్. ప్లస్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు కొన్ని పెద్ద సంస్థలు అవ్వచ్చు కానీ ఏవచ్చు కానీ ఈ లోన్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి డీప్లీ బర్త్ బేస్కి వెళ్తే కూడా ఎవరో పెద్దవాళ్ళ హస్తం ఉందని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. అంత వాళ్ళ పెద్దవాళ్ళ హస్తం లేకుండా ఇంత ప్రమోట్ చేసి ఇన్ని మన రాజ్యాంగంలో ఇన్ని కఠినమైన చట్టాలు ఉండే, ఐపీసీసీ కఠినమైన చట్టాల్లోనూ కూడా వీళ్ళంత లుసుగులు ఉపయోగించుకొని కూడా ప్రమోషన్ చేయగలుగుతున్నారంటే దాని వెనక చాలా పెద్దవాళ్ళ హస్తం ఉందని, వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళ ఇండైరెక్ట్ గా ఇది ఒక బిజినెస్ గా చేసి జనాల నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. జనాల యువతను తప్పుదారి పట్టించడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. పెద్దవాళ్ళు ఐపీఎస్ సజ్జనాథ్ గారు, ఆర్టీసీ చైర్మన్ ఎండి సజ్జనాథ్ సార్ కానీ, మన వైజాగ్ సిపి గారు కానీ వీళ్ళు బాగా రియాక్ట్ అయ్యారు బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇంకా బాగా రియాక్ట్ అయ్యి మన డీజీపీ గారు బాగా రియాక్ట్ అయ్యి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మూలించి, ప్లస్ దీనికి బేస్ ఎక్కడ ఉంది నిర్మూలన, ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని, ఈ యూట్యూబర్స్ని వీళ్ళని బ్యాన్ చేయడం కదా, దీని బేస్ని బ్యాన్ చేయాలని, అసలు దీని మూలాలను వెతికి మూలాలను క్లోజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాన్ వెజ్ అన్న బాగా ఫస్ట్ దీనికి మూల కారణం చేశాడు. బట్ నిన్న నైట్ నేను ఒక యూట్యూబ్ మెన్షన్ దట్ పర్టికులర్ టీవీ ఛానల్, ఒక టీవీ ఛానల్లో నిన్న నైట్ డిబేట్ జరిగింది. ఆ డిబేట్ అతను యాక్చువల్గా యాంకర్, నాకు టీవీ న్యూస్ ఛానల్ యాంకర్ చాలా ఇష్టం. అతను నేమ్ మెన్షన్ చేయడం అతను చాలా ఇష్టం. కానీ అక్కడ కొంతమంది మిగతా వాళ్ళు కూడా నా అన్వేషణని అతను ఏదో తప్పు చేశాడు, ఏదో అమ్మాయిలు చెప్పాడు, అతను ప్రమోషన్ అతను బ్యాడ్ చేస్తున్నారు. ఇది ఇంతవరకు ఇంతమంది ఎందుకు చెప్పలేకపోయారు? నా అన్వేషణ అతను ఎందుకు చెప్పగలిగాడు ఓపెన్ చేసి? మీరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అతన్ని మీరు తప్పుదారి పెట్టించి నిన్న ఒక డిబేట్ పర్టికులర్ టీవీ ఛానల్ నేను చెప్పినట్టు డిబేట్ చెప్పి నా అన్వేషణ తిడుతున్నారు. ఓకే, ఐఎమ్ సబ్స్క్రైబ్ టు నా అన్వేషణ, ఐఎమ్ ఇంట్రెస్ట్, ఐఎమ్ ఫాలోయింగ్ నా అన్వేషణ వీడియోస్. బట్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. బట్ ఒక డిబేట్ పెట్టి ఒక పర్టికులర్ యూట్యూబర్ ఎందుకు తిట్టడం మీరు? అతను చేసిన తప్పేముంది? అతను తీసుకొచ్చింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని చెప్పాడు. చాలా జనాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు చెప్పాడు. అతను తీసుకొచ్చి డిబేట్ చేసి తిట్టడం కరెక్ట్ కాదు. బట్ నా పర్సెప్షన్ లో ఈ యొక్క యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళైతే కనుక ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మీద కూడా ఉక్కుమాదం మోపినటువంటి మన తెలంగాణ ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ గారు ప్రెసెంట్ తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏ విధంగా ఉండిపోతున్నాయని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నది ఏంటంటే, నా ఊహాగానాల ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ఈ సజ్జనార్ సారు
పోస్ట్ చేసి మన సిపి గారిని ట్యాగ్ చేసి ఒక ఎక్స్లో ట్యాగ్ చేసి పెట్టారు. దానివల్ల అంటే మన సిపి గారు రియాక్ట్ అయ్యి చేశారు. నేను ఏంటంటున్నానంటే ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతవరకు ప్రమోట్ చేశారో వాళ్ళ డబ్బుల కోసం తెలుసో తెలియ కొంతమంది చేశారు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని అవని కానీ నాలెడ్జ్ లేదు ప్రమోట్ చేశారని చెప్తున్నారు. బట్ దానికి మూలం అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరు ఇంతగా ప్రమోట్ చేయడానికి ప్రోత్సహించి దాని మూలాలను ఎవరున్నారు దానిని వెతికి తీయమని చెప్పి మన స్టేట్ డీజీపీ గారిని, తెలంగాణ డీజీపీ గారిని కూడా నేను సవినయంగా మనవించుకుంటున్నాను. దాని మూలాలు ఎక్కడున్నాయి, మూలాలను తీసి వాళ్ళని తీయాలి. వీళ్ళు ప్రమోట్ చేశారు కాదని చెప్పను. వీళ్ళు నమ్ముకొని కొంతమంది పీపుల్ ఉంటారు, వీళ్ళు చెప్తే అట్రాక్ట్ అవుతారు. ఇదేదో బాగుంది కదా, మన దగ్గర ప్రజెంట్ మనీ లేదు కదా, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసి మోసపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను కాదని చెప్పను, మా ఫ్రెండ్సే ఉన్నారు. దట్టు వీళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని యూట్యూబర్లో పట్టుకోవడం కదా, అసలు వాళ్ళ మూలాలు అసలు వాళ్ళని ఎందుకు మీరు విడిచిపెడుతున్నారు? వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇచ్చేయండి తప్ప వీళ్ళు ఇప్పే యాక్షన్ తీసుకోండి. వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సినిమా చూసి మోటివేట్ అవుతాం. సో ఒక సినిమాకి వెళ్ళాం, మోటివేట్ అవుతామంటే ఇది వల్లే మోటివేట్ అవుతున్నాం కాబట్టి వీళ్ళు కూడా అలా చేయడం కరెక్ట్ కాదు, తప్పు. ఇంకప్పుడు కూడా అలా చేయొద్దని సవినంగా తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ నా ప్రయత్నం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. మా రిలేషన్స్లో చాలా మంది ఓన్ ఎక్కడో బయట ఏడో చెప్పలేను కాదు, ఓన్ మా రిలేషన్స్లోనే 2 people 15 lakhs పోగొట్టుకొని లోన్ యాక్స్ ఎడిట్ అయిపోయి వాటి ఇంట్రెస్ట్లు కట్టుకొని చాలా స్ట్రగుల్ అయ్యారు మా ఫ్యామిలీలోనే. సో చూసారు కదా, ఈ యొక్క బెట్టింగ్ యాప్ వినుభూతం ఎంతో మంది మధ్యతరగతి అండ్ యువకుల జీవితాలతో కనుక ఆడుకుంటూ వాళ్ళని ప్రాణాలు పోయే పరిస్థితి వరకు తీసుకెళ్తుంది. సో సే నో టు బెట్టింగ్ యాప్స్ అండ్ దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. అండ్ అందరూ ప్లీజ్ సపోర్ట్. ఒకటే నినాదం, మన స్లోగన్ ఒకటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ శ్రీనుతో అమర్నాథ్, భీమిలి, విశాఖపట్నం.